వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసినో పట్టివేత. ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజన పూజారులు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. విద్యా ధర్మపురం ఆర్టీసీ డిపో పక్కనే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. భయాందోళనకు గురైన ప్రజలు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు. విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుడి వద్ద లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్ అయింది ఓ మహిళా ఉద్యోగిని. చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న లక్ష్మీబాయి 30,000 లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు చెల్ల శ్రీనివాసరావు పీఎఫ్ ఫైల్ ట్రెజరీకి పంపడానికి 30,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ లక్ష్మీబాయి దీంతో తీవ్ర ఆవేదన చెంది శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను సంప్రదించారు. మధ్యవర్తిగా మాజేటి శ్రీనివాసరావు అనే వ్యక్తి చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఓ లక్ష్మిని మాజేటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సంగారెడ్డి బీఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్ మరియు అవుట్డోర్లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయటకు గాను సుమారు 32 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్తో పాజీ ఆనంద్ కిషన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేజర్గా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే, అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని, కొత్త బిల్డింగ్ కట్టాలని, అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ, వాలీబాల్ కోచ్ కానీ అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు కానీ, ఇండోర్ స్టేడియం కావాలని. ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ అండ్
ఇండోర్ స్టేడియం ఏమున్నాయి ఇంకా జిమ్ వాలీబాల్ కబడ్డీ బాక్సింగ్ బాస్కెట్ బాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా షటిల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియంలో ఉండాలి. మిగతా అన్ని క్రికెట్కి సంబంధించి కానీ ఫుట్బాల్కి సంబంధించిన కోచెస్ లేరు. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మనకు ప్రధానంగా దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలో కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు. కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక 32 కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మన వాళ్ళందరూ నా సంతు కానీ సేటు మన కిరణ్ చాలా రోజుల నుంచి మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉంది. మనం పోయిన గవర్నమెంట్లో 10 years ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దట్ శివసేన రెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి దీన్ని ఈరోజు ఇది ఒకటి కొంత పెట్టిస్తే బాగుంటుంది అది. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు కొత్త రకం వైరస్ సోకడం చేత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీ ఫామ్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు హైలీ ప్యాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 6 ట్రేడ్లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను మార్చి 1వ తారీఖు 2025 నాటికి పూర్తి చేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లల మధ్యలో వస్తుంది బాగుంటుంది. అగ్రికల్చర్ సంబంధించిన ఐటీఐలు కొట్టుంది.
సీఎల్పీకి పిలవకుండా అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు సిగ్గనిపించడం లేదో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అరికెపూడి గాంధీ. అలాంటి అరికెపూడి గాంధీకి చైర్మన్ పదవి ఇవ్వడం మాకు నచ్చలేదు. ఆ కుర్చీకి అర్హులు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ వీప్ సత్యవతి రాథోడ్ దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రమణ గారు, కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం, ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పనిచేశారు, ఇది సరి అయింది కాదు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా? కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారిచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు, కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం. ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరి ప్రయత్నం, ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం. వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది. నామినేషన్ వేయని గాంధీని వేశారు, కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసిన్ పెట్టివేత. ఫామ్ హౌస్పై దాడి చేసిన 64 మందిని పట్టుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ పార్టీ 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం. నగరంలోని ప్రముఖులు కలిసి కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న భూపతిరాజు, శివకుమార్ వర్మగా గుర్తించిన పోలీసులు. మేడారం జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని, రోడ్లు, కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు మేడారం జాతరలో అన్ని విధాలుగా సహాయాలు అందజేస్తారని వారు అన్నారు.
అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకి మినీ మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. మన శానిటేషన్ గురించి కానీ, మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ, చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ జాతరకి రావడానికి భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనం ప్రత్యేక బస్సు సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి ఊరట్టం కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ 420 పార్టీ విలేకరుల సమావేశంలో మైబాద్ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఒక పీసీసీ ప్రెసిడెంట్ రావాలి, రేవంత్ రెడ్డి రావద్దు అని చెప్పేసి ఓ మాట అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ ద్వారా ఈ సమాచారంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మీకు తెలుసు కేటీఆర్ గారు స్పష్టంగా కూడా కోస్గిలో ఏదైతే లగచర్ల రైతులందరితో అక్కడ మీకు నిన్న రైతు ధర పెట్టినో నేను కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ కనపడి స్పష్టంగా కేటీఆర్ గారు ఒక సవాల్ ఇస్తుంది, మీరు రాజీనామా చేయండి, 50,000 కంటే బీఆర్ఎస్ 50,000తో మా అభ్యర్థి గెలిచిన అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసి అక్కడ ఉన్న వ్యతిరేకత చూస్తే 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో గంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఇవాళ అమ్మల అయ్యల యొక్క పెన్షన్ల విషయంలో కావచ్చు, మా ఆడబిడ్డల యొక్క తులబంగారం ఇస్తామన్న విషయం కావచ్చు, రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్రలు నిలిచిపోతారు. ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ తిరుగుబాటు చూస్తా ఉన్నారు. అంటే నేను అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాదు 14 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకంగా మూట పట్టుకుందంటే రేపు రానున్న ప్రజలు తప్పకుండా చెప్తారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన అంటే ఇవాళ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ప్రతి భక్తులు ఒక్కొక్కరిగా సంతోషిమాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని దారా రాజ్యలక్ష్మి గారి సంతోషిమాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధి పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో 1000 రాగి కలశంలో నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు. నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మాఘశుద్ధి పౌర్ణమి సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగింది. ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి హంటర్ రోడ్లో శ్రీ సంతోషిమాత జ్ఞాన మందిరం నందు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, కమలపాకులు, ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. మరి ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది.
అలాగే ఈ పూజ చేసిన ప్రతి ఒక్క అభిషేకం చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెన పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు. ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం అభిషేకం చేస్తాం, కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలయోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. విజయవాడ చేనుపతి రామ కోటయ్య స్టేడియంలో ఈ నెల 9వ తేదీన జరిగిన సెలక్షన్లలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన కల్లూరుకు చెందిన క్రీడాకారులకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు అభినందించారు. మాధవనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు హారిక, సంజు, నిజాముద్దీన్, వరుణ్, దీక్షిత, ధనుష్, అభిలాష్, కరాటే మాస్టర్ గౌస్ బాషా, అబ్దుల్ మునాఫ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామాంజనేయులు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్పీ ఫిరోజ్, దొడ్డిపాడు భాష పాల్గొన్నారు. చూడండి సంజు ఇక్కడ ములుగు జిల్లా మేడారంలో ప్రారంభమైన గుడిమెలిగే పండుగ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్న పూజారులు, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు. భక్తులు ఎవరైనా తులాభారం వేసుకునే భక్తులు మీ మొక్కుబడులు పూర్తయిన వెంటనే మంత్రాలయం మండలం చెట్నహల్లిలో వారం రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్మశాన వాటిక స్థలం కోసం 2 సామాజిక వర్గాల మధ్య భూ వివాదం గ్రామ సమస్యగా మారింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్ రవి చెట్నహల్లి గ్రామానికి చేరుకొని శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. తొందరలో శ్మశాన వాటిక సమస్య పరిష్కరిస్తామని ఇరు వర్గాలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నచ్చజెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా శ్మశాన వాటిక స్థలం కోసం 2 సామాజిక వర్గాల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. 2 సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంది. ఉన్నతాధికారుల సమస్య తొందరగా పరిష్కరించకపోతే సమస్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
పరిష్కారం చేస్తానని చెప్పాడా పూర్తి అన్యాయం జరిగినప్పుడు ఇట్లా ఉందామండి ఏ ప్రాబ్లం లేదు అతను యాదవ్ న్యాయం చేస్తానని చెప్పాడు కదా న్యాయం చేసి మంచి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.